సప్లీస్ అంటే ఎందుకు సార్ మీకు అంత చిన్న చూపు? అసలు సప్లీ స్టూడెంట్స్ అంటే ఎవరు అనుకుంటుర్రు, ఏమనుకుంటుర్రు? మేము కట్టే ఫీజులతో ఇంటర్ బోర్డే నడుస్తుంది. అసలు పరీక్షలో పాస్ అయ్యేవాడే ఆనందం 10 నిమిషాలైతే మళ్ళా ఫెయిల్ అయ్యే ఒక సప్లీ స్టూడెంట్ పడే బాధ మళ్ళీ వచ్చే సప్లీ వరకు ఉంటుంది. ఉందిగా సెప్టెంబర్ మార్చ్ పైన అనుకుంటాం. కానీ చదివిందే చదివి సగం అర్థం కాక అర్థమైంది బుర్రలో ఉండక మేము పడే బాధ వేదన మీకేం తెలుసు సార్? మా కన్నీటి చుక్కని తుడిచే ఈ కర్చీఫ్లకి తెలుసు సార్. సొసైటీలో పరువు పోయి చుట్టాల సూటిబూటి మాటలు ఫ్రెండ్స్ వల్ల నాన్న ఏమీ పనికి రానోళ్ళగా చూస్తుంటే మేము పడే క్షోభ పగవాడికి కూడా రావద్దు సార్, రావద్దు. కానీ మా సప్లీ స్టూడెంట్స్ లోనే ఒక ఫైర్ పుడితే ఏమీ కాలేమనుకున్న వారి నుంచి నేడు సెలబ్రిటీస్ అయిన వారు సప్లీ స్టూడెంట్స్ సార్. క్రికెట్ లో సచిన్, సినిమాల్లో రానా, ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు మంది ఉంటారు. సప్లీ స్టూడెంట్స్ ని వీలైతే ప్రేమించండి, లేదంటే గౌరవించండి, కానీ ద్వేషించకండి సార్. జై సప్లీ స్టూడెంట్స్, జై సప్లీ స్టూడెంట్స్. అమ్మా వద్దనమ్మా, నువ్వు ఏదో ఒక రోజు గొప్పదాన్ని పోతావు అమ్మా, గొప్పదాన్ని పోతావు. ఎమోషనల్ అయిపోతున్నాడు. వామ్మో. సప్లీ స్టూడెంట్ మన వాళ్ళకి జోహార్లు, సప్లీ స్టూడెంట్ మన వాళ్ళకి జోహార్లు. నువ్వు వెళ్ళమ్మా.